ఆ తరగతి పిల్లలంటే మొత్తం పాఠశాలంతటికీ హడల్. ఏ టీచర్ కూడా ఆ క్లాస్ పిల్లలకు పట్టుమని 10 నిమిషాలు కూడా క్లాస్ తీసుకోలేకపోయేవారు. కొత్తగా వచ్చిన ఏ టీచర్ కూడా ఆ తరగతి పిల్లలకు పాఠం చెప్పే సాహసం చేయలేక వచ్చి రాగానే వెళ్ళిపోయేవారు. పెద్ద పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. 9 నెలలు కావస్తున్నా ఇంకా ఇదే పరిస్థితి. అనుకోకుండా ఒకరోజు ఆశ అనే కొత్త టీచర్ బదిలీపై ఆ పాఠశాలకు వస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ క్లాస్ పిల్లల బాధ్యత పాఠశాల యాజమాన్యం కొత్తగా వచ్చిన ఆశకు అప్పగిస్తుంది. మొదటి బెల్లు కొట్టగానే ఆశ ఆ తరగతి గదిలోకి వెళ్తుంది. టీచర్ వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా ఆ క్లాస్ పిల్లలు ఎవరి గోలలో వారుంటారు. అక్కడున్న పిల్లలందరికీ ఆమె రాక తెలిసేటట్టు పెద్ద శబ్దం వచ్చేలా గట్టిగా చప్పట్లు చరుస్తూ వారందరి దృష్టిని ఆమె వైపుకు మరల్చుకుంటుంది ఆమె. ఆ శబ్దానికి పిల్లలందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూడటంతో క్లాస్ అంతా నిశ్శబ్దం అలుముకుంటుంది. అప్పుడు ఆశ పిల్లలతో, డియర్ ఫ్రెండ్స్, ఐయామ్ ఆశ. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నేను మీతో ఉండటానికి టీచర్గా వచ్చాను. కానీ నేను మాత్రం మీకు ఒక ఫ్రెండ్లా ఉంటాను. ఈ రోజు నుంచి క్లాస్లో మీరంతా ఒక్కొక్కరు మీకు తెలిసిన విషయం ఒకటి చెప్పండి. నేను నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. పాఠాలైనా ఆటలైనా కలిసే చెప్పుకుందాం అనటంతో నెమ్మదిగా పిల్లలంతా ఆశ మాటలు వినటం మొదలు పెడతారు. కొత్త టీచర్ అలా చాలాసేపు ఆ క్లాస్లోనే ఉండిపోవడంతో అక్కడున్న మిగతా టీచర్లంతా లోపల ఏం జరుగుతుందో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. కానీ ఆశ మాత్రం పిల్లలొక్కొక్కరిని పిలుస్తూ వారికి తెలిసిన విషయాలన్నీ బోర్డు దగ్గర నిలబడి వివరించమని చెప్పి తను కూడా ఒక స్టూడెంట్‌లా పిల్లలతో పాటు బెంచీపై కూర్చొని వారు చెప్పినవన్నీ వింటూ, పాటలు బాగా పాడిన వారికి సింగర్ అని, కథలు బాగా చెప్పిన వారికి స్టోరీ టెల్లర్ అని ఒక చిన్న చీటీపై రాసి వారిలోనున్న ప్రతిభను గుర్తిస్తూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ విధంగా స్టూడెంట్స్ చేసిన క్లాస్ వర్క్ అయినా, హోంవర్క్ అయినా లేదా ప్రాజెక్ట్ వర్క్ అయినా చీటీలపై కాంప్లిమెంట్లు వ్రాస్తూ వారికివ్వటంతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది అతి కొద్ది సమయంలోనే స్కూల్ మొత్తానికి ఆ క్లాస్ విద్యార్థులు బెస్ట్ స్టూడెంట్స్‌గా గుర్తింపు సంపాదించుకుంటారు. తరువాత చదువు పూర్తి చేసుకొని ఆ తరగతి పిల్లలంతా గోరంత దీపం కొండంత వెలుగు అన్న మాదిరిగా వారు స్థిరపడడమే కాక ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచేలా చేసింది ఆనాడు ఆశా టీచర్ పిల్లలకు చీటీలపై ప్రోత్సహిస్తూ చేసిన అభినందన.